ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క భాగం నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనము తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఈ వచనాన్ని మనం 3 భాగాల కింద విభజించవచ్చు. ముందు మనం బలవంతులమై ఉండాలి అని అంటే ముఖ్యంగా ఆయన యొక్క శక్తిని మనం అనుభవించాలంటే మనం ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన యందు లేకపోతే ప్రభు మన పట్ల చేసిన ఆయన యొక్క రక్షణ కార్యం వ్యర్థమైపోతుంది. ఆయన మన యోగ్యతలను చూడలేదు, మన భక్తిని చూడలేదు. మనం ద్రోహులమని తెలిసి కూడా ఆయనను ప్రేమించిన ఆయన ప్రేమ చాలా గొప్పది. క్రీస్తులో ఆయన మనల్ని బలవంతులుగా చేయుటకు మన కొరకు ఆయన క్రయం చెల్లించాడు. అట్టి క్రయాన్ని మనం గుర్తించాలి. విశ్వాసం చేత రక్షించబడ్డామని గుర్తించాలి. రెండో భాగం కింద మనం బలవంతులమై ఉండాలి అనంటే ఆయన యొక్క శక్తిని మనం గుర్తించాలి. ఆయన ఎంత గొప్పవాడో అని గుర్తించాలి. ఆయన దగ్గరికి వచ్చిన మనము, ఆయనను సమీపించిన మనము ఇది మర్చిపోతాం ఆయన ఎంత బలవంతుడో అని. ఆయన సృష్టికర్త అయిన దేవుడు అని మర్చిపోతాం. ఆయన దగ్గరికి వచ్చిన మనము ఏదో చిన్న చిన్న విషయాలు కూడా ముఖం మార్చుకొని ఏదో ముఖంలో బాధ పెట్టుకొని ఇవే ఆలోచించుకుంటూ కూర్చుంటాం. కానీ ఆయన కృప చేత మనం బలవంతులమై ఉండాలి అని మర్చిపోతాం. మూడో భాగం కింద మనము ఆయన యందు బలవంతులమై ఉండాలంటే ముఖ్యంగా మన బలహీనతలు మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే మన బలహీనతలు మనం తెలుసుకుంటామో ఆయన ఆశ్రయం కిందికి వస్తాం. ఆయన బలాన్ని కోరుకుంటాం. అది అందరికంటే ముఖ్యమైంది. ఎప్పుడైతే ఎవరైనా మన బలహీనతలు ఎత్తి చూపిస్తే అది అస్సలు నచ్చదు, అది ఎవరికి ఇష్టం కూడా అనిపించదు. కానీ ప్రభు దగ్గరికి వచ్చిన మనము ఆయన ఒక అద్దం వలె ప్రతీదీ మనకు చూపిస్తాడు. ఆయన ఇంకా మనల్ని స్వాగతిస్తాడు. నీ బలహీనతలతోటే నా దగ్గరికి రా, నా బలాన్ని నీకు ఇస్తా. నీ యొక్క బుద్ధిహీనతతో నా దగ్గరికి రా, నా యొక్క అపారమైన జ్ఞానాన్ని నీకు ఇస్తా. అందుకని ఈ యొక్క వచనం ప్రకారంగా మనం ఆయన యందు నిలిచి ఉండి ఆయన యొక్క గొప్పతనాన్ని గుర్తించి మన యొక్క బలహీనతల్ని సరిచేసుకుంటూ ఆయన పోలిన వారంగా మనం ఉందాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో నీ యందు నిలిచి ఉండుటకు దేవా, మేమేనో బలహీనతలు కలిగి ఉంటున్న వారం, నీ యొక్క మహాశక్తిని గుర్తించలేని వారంగా ఉంటాం. మరి ఒకసారి అనేక మార్లు మా రక్షణను కోల్పోయే స్థితిలో ఉంటాం. దేవా, ఇవన్నీ బలపరచుటకు దేవా నీ యందు నిలిచి ఉండుటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.